సరే, చరిత్రలో ప్రపంచ రాజకీయాల్ని మార్చినటువంటి యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ ప్రజలు ఎక్కువగా గుర్తించని బట్ అయినా సరే ఈ ప్రపంచ శక్తి సమీకరణాలని మార్చివేసినటువంటి ది మోస్ట్ అండర్ రేటెడ్ వార్ అన్నది ఏది అంటే మీరేం చెప్తారు దానికి ఆన్సర్? ద మోస్ట్ అండర్ రేటెడ్ వార్. అండర్ రేటెడ్ అని చెప్పలేము, కానీ లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన వార్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు వియట్నాం వార్ చూడండి. ఐ థింక్ వియట్నాం వార్ చాలా లెసన్స్ నేర్పించారు చాలామంది. ఎంత పవర్ఫుల్ ఆర్మీ అయినా కానీ దాన్ని మీరు ఒక డిటర్మినేషన్ ఉంటే మీరు ఓడించవచ్చు వాళ్ళని. యూ కెన్ డిఫీట్ దట్. అమెరికా లాంటి అంత ఆ టైంలో కూడా అమెరికా ఇస్ వెరీ పవర్ఫుల్. కానీ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఒక రెబెల్స్, ఒక ఏం చెప్తారు, ఒక గెరిలా వార్ఫేర్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు అమెరికాను ఓడించారు. వాళ్ళు అమెరికా దగ్గర ప్లేన్లు ఉండే, అమెరికా దగ్గర మ్యాన్ పవర్ ఉండే, అమెరికా దగ్గర టెక్నాలజీ ఉండే, ఆ టైంలో ఉన్న టెక్నాలజీ ఏదైనా కానివ్వండి, కానీ వాళ్ళు దే కుడ్ నాట్ ఫైట్. సో వియట్నాం వారు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలామందికి తెలియదు. వాళ్ళు ఆపరేషన్ సింధూర్ కానీ, ఇప్పుడు నడుస్తున్న యుద్ధం కానీ, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ఐ థింక్ ద బెస్ట్ వార్ అని చెప్పలేము. అది వార్ ఈజ్ నెవర్ గుడ్, కానీ ఒక లెసన్ నేర్పించింది చాలా మటుకు తెలిసింది అది. దెన్ సెకండ్ వరల్డ్ వార్. ఆఫ్ కోర్స్ సెకండ్ వరల్డ్ వార్లో చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, మనకు తెలియని ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న యుద్ధాలు విచ్ ఆర్ ఫాట్ గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ద లిబరేషన్ ఆఫ్ హైఫా అనే టౌన్ ఇజ్రాయెల్లో, దాన్ని ఆటోమన్ టర్క్స్ నుంచి లిబరేట్ చేసినారు మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. అప్పుడు బ్రిటిష్ ఆర్మీలో ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కూడా హైఫాలో ఉన్న ఇజ్రాయెల్ అంగీకరిస్తున్నారు. ఇవాళ కూడా ఇజ్రాయెల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్లో మన ఇండియన్ ఆర్మీ గురించి డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా వచ్చారో టౌన్కి, ఎట్లా క్యాప్చర్ చేశారని చెప్పేసి. ఢిల్లీలో తీన్మూర్తి చౌక్ అంటే ఒక జంక్షన్ ఉండేది. యాక్చువల్లీ ఇట్ నౌ కాల్డ్ హైఫా చౌక్. సో ఇట్లాంటి అన్నోన్ వార్స్ చాలా ఉన్నాయి. కానీ నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే వార్ అనే చెప్పి బ్యాటిల్ కూడా ఉండొచ్చు. మన దగ్గర చాలా మటుకు బ్యాటిల్స్ జరిగింది అట్లా. మన దగ్గర ఏం చెప్తారు, ఎప్పుడు మీ రాజులు అన్ని యుద్ధాలు ఓడిపోయారు, ఏం గెలవలేదు. కాదు, తప్పు. విక్రమ్ సంపత్ కానీ, మనోషి సెన్గుప్తా కానీ వీళ్ళు రాసిన పుస్తకాలు చూడండి. సాఫ్రన్ స్వర్డ్స్ అని మనోషి హస్ రిటన్ బ్యూటిఫుల్ 2 సెట్ బుక్స్. విక్రమ్ సంపత్ గారు రాశారు ఇంకొక సెట్ బుక్స్, ఆయన కింగ్స్ హూ నెవర్ లాస్ట్. ఐ మీన్ మనం ఓడిపోలేని యుద్ధాలు. కానీ మనకు చెప్పింది ఏంటి, అన్ని యుద్ధాలు మనం ఓడిపోయాం. అండ్ ఆల్వేస్ గివ్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాణి అబ్బాకా. మంగళూరు దగ్గర ఉల్లాల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఇట్ వాస్ బిట్వీన్ మ్యాంగ్లూర్ అండ్ ఉడిపి. ఆ ప్లేస్లో దేర్ వాజ్ అ లేడీ కింగ్ కాల్డ్ రాణి అబ్బాకా. చూడండి, మీకు కూడా తెలియదు. రాణి ఆఫ్ దట్ ప్లేస్. ఆమె ఒకరోజు అక్కడున్న పోర్చుగీస్ బెటాలియన్ మీద దాడి చేసి 3,000 మందిని చంపేశారు. దెన్ షీ వెంట్ విత్ హర్ ట్రూప్స్ రైట్ అప్ టు కుండాపుర. కుండాపుర అంటే మీరు ఉడిపి క్రాస్ చేసి, మురుదేశ్వర్ క్రాస్ చేసి, గోకర్ణ కన్నా ముందు అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకొక 2,000 మందిని చంపారు. దాట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ రాణి అబ్బాకా. లాస్ట్ ఆఫ్ కోర్స్ ఆమెని వాళ్ళ హస్బెండే, వాళ్ళు ట్రైటర్, ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసాడు పోర్చుగీస్కి, అండ్ షీ వాజ్ హ్యాంగ్డ్. కానీ రాణి అబ్బాకా గురించి ఎవరికి తెలుసు ఇప్పుడు? నో వన్ నోస్. ఎగ్జాక్ట్లీ. మనకి ఉంది కొన్ని, ఇప్పుడు రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ అంటారు, అదన్నీ ఉన్నాయి తెలుసున్నట్టు. ఇది ఈ స్టోరీస్ ఉండాలి. ఆమెకు 2 స్టాచ్యూస్ ఉన్నాయి, ఒకటి బెంగళూరులో, ఒకటి ఉల్లాల్లో, హర్ నేటివ్ ప్లేస్. నో బ్రేవరీ థింగ్, నథింగ్. బికాస్ ఎవరు రాయలేదు. పుస్తకాలు రాసిందంతా బ్రిటిష్ వాళ్ళు. అంటే వాళ్ళు ఓడిపోయిన యుద్ధాలు వాళ్ళు రాయరు కదా, పోర్చుగీస్ రాయరు కదా, ఫ్రెంచ్ రాయరు, డచ్ విల్ నాట్ రైట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అస్సాంలో దెర్ వాజ్ అ కింగ్డమ్ కాల్డ్ అహోమ్. ఒరిజినల్ నేమ్ ఆఫ్ అస్సాం ఇస్ అహోమ్. 800 సంవత్సరాలు వాళ్ళు ఒక్క ముఘల్ను బ్రిటిష్ నట్టుకు రాలేరు. 800 years అహోమ్ రాజులు. కానీ వాళ్ళ గురించి ఏమైనా ఉందా ఎక్కడైనా? లేదు. ఏముంది? అక్బర్ ద గ్రేట్. ఓకే, మన దగ్గర రాణా ప్రతాప్ ఉన్నారు. హీఈస్ నాట్ గ్రేట్, హీఈస్ గ్రేట్, కానీ ఆయన గురించి ఏం లేదు పబ్లిసిటీ. చరిత్ర ఎందుకు మర్చిపోయింది అంటారు సార్? చరిత్ర రాసిన వాళ్ళు ఎవరు? పీపుల్ హు రైట్ హిస్టరీ. నేను ఎప్పుడు చెప్తాను, ఇర్ఫాన్ హబీబ్ కానీ, రొమిలా థాపర్ లాంటి వాళ్ళు హిస్టరీ రాశారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టిల్ ద లయన్ లెర్న్స్ టు రైట్, ద హంటర్ ఈజ్ ఆల్వేస్ ద బ్రేవ్ వన్.